బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి నేతలు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. భారతదేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో రజతోత్సవ సభను నిర్వహిస్తున్నామన్నారు వనమా వెంకటేశ్వరరావు. కేసీఆర్ మరోసారి సీఎం కావాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, తప్పనిసరిగా బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు వనమా వెంకటేశ్వరరావు. ఇరవై నుంచి 25 లక్షల జనాభా బహిరంగ సభ జరగబోతా ఉంది. ఎక్కడ చూసినా ఇదే విషయం. ఈ బహిరంగ సభకు వెళ్ళాలి, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూడాలి, మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో కావాలని చిన్న పెద్ద రైతులు, కార్మికులు, ఉద్యోగస్తు సమస్తం కూడా ఇవాడ ఈ బహిరంగ సభకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తూ ఉన్నాను, ఇది చారిత్రాత్మకమైన సభ. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత వచ్చేది తప్ప ఈ 100 సంవత్సరాలు ఎవరు చేయలేదు నప్పుతూ ఉన్న పరిస్థితి. అందువల్ల ఈ యొక్క సభని ప్రతి ఒక్క వాళ్ళు కూడా మా కేసీఆర్ని చూడాలి, మా తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూడాలి మనం